Hi students, I am Lakshmi, faculty member of chemistry in Padmavati Junior College, Narsanapeta. Today I am discussing about the topic batteries. అంటే బ్యాటరీలు మనం అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో గాల్వానిక్ సెల్ నెక్స్ట్ కోల్డ్ రస్లా చెప్తున్నాము. దాని కంటిన్యూస్ టాపిక్ ఏంటంటే బ్యాటరీస్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాటరీ? మనం జనరల్గా బ్యాటరీ అంటే ఏంటనేది మనకి తెలియాలన్నమాట. ఎనీ బ్యాటరీ ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. ఎనీ బ్యాటరీ actually it may have one or more than one galvanic cell connected in series అన్నాడు అనమాట. అంటే ఏదైనా ఒక వరుస శ్రేణిలో సంధానించబడినటువంటి అంటే ఒక వరుస శ్రేణిలో అమర్చినటువంటి వన్ ఆర్ మోర్ అంటే ఒకటి కంటే ఎక్కువ గాల్వానిక్ ఘటాల సమూహాన్ని ఏమంటామంటే బ్యాటరీ అంటాం. మరి జనరల్గా మనకి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్? గాల్వానిక్ సెల్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. బై యూజింగ్ రెడాక్స్ గాల్వానిక్ సెల్ మీన్స్ ఏంటో చెప్పాము. బై యూజింగ్ రెడాక్స్ రియాక్షన్స్ కెమికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కూడా. ఏ గాల్వానిక్ సెల్ ఈజ్ బేసికల్లీ ఏ గాల్వానిక్ సెల్ వేర్ ద కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ రెడాక్స్ రియాక్షన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే దీనిలో కెమికల్ ఎనర్జీ అనేది ఎలాగా కన్వర్ట్ అవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మరి రెడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ కలిపి మనం ఏమంటామంటే ఓవరాల్ రిడాక్స్ రియాక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. జనరల్లీ బ్యాటరీస్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్. ఫస్ట్ వన్ ప్రైమరీ బ్యాటరీ, సెకండ్ వన్ సెకండరీ బ్యాటరీ. అంటే ప్రైమరీ బ్యాటరీ అని చెప్తాను, సెకండ్ వన్ సెకండరీ బ్యాటరీ. మరి ప్రైమరీ బ్యాటరీ తీసుకున్నట్లయితే ప్రైమరీ బ్యాటరీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమరీ బ్యాటరీ? ఇన్ ద ప్రైమరీ బ్యాటరీస్ ఆఫ్టర్ దేర్ యూజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ బికమ్స్ డెడ్ అండ్ ద సెల్ రియాక్షన్ ఈస్ కంప్లీటెడ్. అంటే జనరల్గా మనకి ప్రైమరీ బ్యాటరీలు అనేవి కొంతకాలం వాడిన తర్వాత అవి పనిచేయడం పనిచేయవన్నమాట. ఎందుకు పనిచేయవంటే వీటిలో ఓవరాల్ రియాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అంటే ఘట చర్యలు అని చెప్తాం, సెల్ రియాక్షన్స్. ఆ సెల్ రియాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం వల్ల అది పనిచేయదంటే డెడ్ అయిపోతుంది అనమాట. అయితే మళ్ళీ దీన్ని రీయూజ్ చేయడం కూడా కష్టం అనమాట. అందుకే ఇచ్చాడు ఇక్కడ చూడండి, దిస్ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్. అంటే దీన్ని మళ్ళీ యూజ్ చేయడం కూడా కష్టం. అంటే ప్రైమరీ బ్యాటరీస్ అనేవి ఏమవుతుందంటే కొన్ని రోజులు వాడిన తర్వాత అవి పనిచేయవు. నెక్స్ట్ ఎందుకు పనిచేయవంటే వాటిలో ఓవరాల్ సెల్ రియాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ దీన్ని రీయూజ్ చేయడం అనమాట కష్టం అనమాట. మళ్ళీ వినియోగించడం అనమాట. ప్రైమరీ బ్యాటరీస్ అనేవి కష్టం. ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ బ్యాటరీస్ ఆర్ డ్రై సెల్ ఇక్కడ లెక్లాంచి సెల్. డ్రై సెల్ అంటే ఇక్కడ ఏంటంటే లెక్లాంచి సెల్. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రై సెల్ ఈజ్ ట్రాన్సిస్టర్స్ అండ్ క్లాక్స్ అనమాట. అంటే ఈ డ్రై సెల్ ఎక్కువగా ఎందులో యూజ్ చేస్తామంటే ట్రాన్సిస్టర్స్, క్లాక్స్, గడియారాలు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి దీన్ని తీసుకుంటే దాని స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఈ డ్రై సెల్ యొక్క స్ట్రక్చర్ అంటే ఈ లెక్లాంచి సెల్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే మనకి ఇది స్ట్రక్చర్ అనమాట. అంటే దాని యొక్క అరేంజ్మెంట్ అనేది రకంగా ఉంటుంది. వాటిలో బ్యాటరీ కనెక్షన్ అంటే బ్యాటరీ అరేంజ్మెంట్ అనేది. అయితే దీనిలో తీసుకున్నట్లయితే ఆనోడ్ ఏంటి? జనరల్గా మనకి దీనిలో సెల్ రియాక్షన్స్ చూసేటప్పుడు ఆనోడు, కాథోడు, దానిలో యూజ్ చేసినటువంటి అంటే ఎలక్ట్రికల్ రియాక్షన్స్ అని అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది మనకి మెయిన్ దానిలో తెలియాలి. మరి దీనిలో తీసుకున్నట్లయితే ఆనోడ్ అనేది జింక్, కాథోడ్ తీసుకున్నట్లయితే మాంగనీస్ డయాక్సైడ్ అండ్ కార్బన్. నెక్స్ట్ దీనిలో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే అమోనియం క్లోరైడ్ అండ్ జింక్ క్లోరైడ్, అవి మెయిన్ మనకి. అది దీనిలో ఇచ్చాడు. ద సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ జింక్ కంటైనర్ అండ్ యాక్ట్ యాజ్ యానోడ్ అన్నాడు. అంటే ఇక్కడ దీనిలో జింక్ కంటైనర్ అనేది యానోడ్గా యాక్ట్ చేస్తుంది. ద కాథోడ్ కార్బన్ రాడ్ సరౌండెడ్ బై ది పౌడర్ MnO2 అండ్ కార్బన్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ కార్బన్ అనేది కాథోడ్గా యూజ్ చేస్తూ దాని సరౌండెడ్గా MnO2 మాంగనీస్ డయాక్సైడ్ పౌడర్ కూడా యూజ్ చేస్తారని చెప్పాడు. నెక్స్ట్ ద స్పేస్ బిట్వీన్ ద electrodes is filled by the moist paste of NH4Cl and zinc chloride అనమాట. అంటే దానిలో NH4Cl అమోనియం క్లోరైడ్ని జింక్ క్లోరైడ్ని పేస్ట్గా చేసి దాన్ని ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ అంటే దీనిలో జరిగినటువంటి ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ అనేవి మనకి మెయిన్. ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ అనేవి జనరల్గా ఆనోడ్, కాథోడ్ అనమాట ఎలక్ట్రోడ్స్. మరి ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, కాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది అనమాట. మనం గుర్తుపెట్టుకోవచ్చు కూడా ఆనోడ్ ఆక్సిడేషన్, కాథోడ్ రిడక్షన్ అనమాట. ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ అంటే ఇక్కడ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవడం వల్ల ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్స్ గెయిన్ అవడం వల్ల రిడక్షన్ జరుగుతుంది అనమాట.
మరి ఆనోడ్ దగ్గర తీసుకున్నట్లయితే దీనిలో ఆనోడ్గా ఏం యూజ్ చేశాడు, జింక్. మరి జింక్ ఏమవుతుంది, లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవడం వల్ల జింక్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, Zn2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వేసాం. నెక్స్ట్ అట్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. ఎలక్ట్రాన్స్ని తీసుకునేటప్పుడు దీనిలో మనకి క్యాథోడ్ ఏం యూజ్ చేసాము, MnO2 ప్లస్ కార్బన్ యూజ్ చేసాము. దానిలో ఉన్నటువంటి MnO2 మాంగనీస్ డయాక్సైడ్ అనేది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏం వేసాము, అమోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్ వేసాము. దానిలో ఉండే అమోనియం కాటయానికి 1 ఎలక్ట్రాన్ అనమాట. అంటే ఇక్కడ NH4 ప్లస్ కాబట్టి ఇక్కడ 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి దానికి మనము 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమొచ్చింది, NH4 ప్లస్ 1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు, ఇక్కడ ఏముంది MnO2 కదా, అప్పుడు ఏమొస్తుంది MnO, ఇందులో ఒక ఆక్సిజన్ అనేది, ఇందులో ఒక H ప్లస్ అయ్యని ఇక్కడికి వస్తే అప్పుడు ఏమవుతుంది OH, అప్పుడు ఏమవుతుంది MnOOH వస్తూ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక H ప్లస్ వెళ్ళిపోతే ఏముంటుంది, న్యూట్రల్ అమోనియా ఉంటుంది కాబట్టి ప్లస్ NH3. ఇది మనకి ఓవరాల్ సెల్ రియాక్షన్స్ ఇన్ లెక్లాంచి సెల్ ఇన్ డ్రై సెల్ అనమాట. అంటే ట్రాన్సిస్టర్స్ క్లాక్స్లో దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ బ్యాటరీ. దీంతో పాటు మనకి ప్రైమరీ బ్యాటరీకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే మెర్కురీ సెల్ అనమాట. మెర్కురీ సెల్ కూడా దీనికి ఎగ్జాంపుల్ కింద మనం రాయొచ్చు. మరి మెర్కురీ సెల్ తీసుకున్నట్లయితే దాని స్ట్రక్చర్ ఏంటి, దాని అరేంజ్మెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మెర్కురీ సెల్ తీసుకున్నట్లయితే మెర్కురీ సెల్లోకి వచ్చేసరికి మనకి దాని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. మెర్కురీ సెల్ అంటే దాని యొక్క అరేంజ్మెంట్ అనేది బ్యాటరీ, ఇది ఒక రకమైనటువంటి ప్రైమరీ బ్యాటరీ. మరి మెర్కురీ సెల్ తీసుకున్నట్లయితే ఇట్స్ సూటబుల్ ఫర్, అంటే ఈ మెర్కురీ సెల్లోకి వచ్చేసరికి ఏముంటుంది, దీన్ని ఎక్కువగా మనము లో కరెంట్ అనమాట, లో పవర్ ఉన్నటువంటి వాటిలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఏంటి, ఇట్స్ సూటబుల్ ఫర్ లో కరెంట్ డివైసెస్ లైక్ హీరింగ్ ఎయిడ్స్ వాచెస్ ఎట్సెట్రా. అంటే దీన్ని ఎక్కువగా దీనికి లో పవర్ ఉన్నటువంటి వాటిలో యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా వినికిడి పరికరాలు అంటాము, హీరింగ్ ఎయిడ్స్ అనమాట, వినికిడి పరికరాలు. నెక్స్ట్ వాచ్లు, వాటిలో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం అనమాట. మరి దీనిలో ఆనోడ్ ఏంటి, కాథోడ్ ఏంటి, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఇక్కడ ఇచ్చాడు యానోడ్ ఈస్ జింక్ అమాల్గమ్ లేదా జింక్ మెర్కురీ అంటాము, ZnHg జింక్ అమాల్గమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కాథోడ్ ఈస్ HgO అంటే మెర్కురిక్ ఆక్సైడ్ అండ్ కార్బన్. దీనిలో కాథోడ్ ఏంటి, మెర్కురిక్ ఆక్సైడ్ అండ్ కార్బన్. దీనిలో అరేంజ్మెంట్ కూడా మనకి ఈ రకంగా ఉంటుందన్నమాట. మరి దీనిలో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈస్ KOH అండ్ ZnO అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ పేస్ట్ అనమాట. ఎలక్ట్రోలైట్ ఈస్ KOH అండ్ జింక్ ఆక్సైడ్ పేస్ట్. మరి ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ అనేవి దీనిలో ఏ విధంగా జరుగుతాయి అనేది మనకి అంటే ఇక్కడ బ్యాటరీస్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం దీనిలో ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ అనమాట. అంటే దీనిలో ఓవరాల్ సెల్ రియాక్షన్స్ అనేవి మనకు కంప్లీట్గా తెలియాలి. అంటే ఆనోడ్ దగ్గర ఏమి యూజ్ చేస్తాము, జరిగినటువంటి రియాక్షన్, కాథోడ్ దగ్గర ఏమి యూజ్ చేస్తామో దానిలో జరిగినటువంటి రియాక్షన్స్ అనేవి మనకి మెయిన్ తెలియాలి. అయితే ఇక్కడ ఆనోడ్ తీసుకున్నట్లయితే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ ఇక్కడ ఆనోడ్ దగ్గర ఏం తీసుకున్నాడు, జింక్ అమాల్గమ్. జింక్ అనేది మనకి ఇక్కడ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు జింక్ అమాల్గంలో ఉండే జింక్ అనేది ఏమవుతుందో ఆక్సిడేషన్ అంటే ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే మనం ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ వేసాం కదా, అందులో ఉన్నటువంటి OH మైనస్ అయాన్స్ని గెయిన్ చేయడం వల్ల ఈ జింక్ అనేది జింక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ప్లస్ ఈ 2 OH మైనస్ అనేది 2 ఎలక్ట్రాన్స్గా రిమూవ్ అవుతుంది అనమాట. మరి కాథోడ్ దగ్గర ఏం జరుగుతుందని చెప్పాము, రిడక్షన్ మీన్స్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మనము అంటే ఇక్కడ ఏం తీసుకున్నాము, కాథోడ్ దగ్గర మెర్కురిక్ ఆక్సైడ్ తీసుకున్నాం HgO. ఆ HgO అనేది మనకి వాటర్ మాలిక్యూల్ H2O తో యాడ్ అవుతుంది. అంటే వీటి సొల్యూషన్ తీసుకున్నాం కదా H2O తో ప్లస్ 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తూ HgO ఎలా కన్వర్ట్ అయింది, Hgగా అంటే మెర్కురిక్ ఆక్సైడ్ మెర్కురీగా కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ H2O అనేది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడం వల్ల ఏమొచ్చింది, ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 Hలు ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇందులో మెర్కురిక్ ఆక్సైడ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ H2Oలో ఉండే ఆక్సిజన్ కలిపి 2 OH మైనస్గా కన్వర్ట్ అయిందనమాట. మనకి ఇక్కడ ఆనోడ్ కాథోడ్ దగ్గర రియాక్షన్స్ తీసుకున్నట్లయితే జింక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది, మెర్కురిక్ ఆక్సైడ్ మెర్కురీగా కన్వర్ట్ అయింది. ఆనోడ్ దగ్గర ఏం తీసుకున్నాడు, జింక్ అనేది జింక్ ఆక్సైడ్. కాథోడ్ దగ్గర మెర్కురిక్ ఆక్సైడ్ మెర్కురీగా కన్వర్ట్ అయింది.
ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి 2OH మైనస్ ఇవ్వడం వల్ల 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వడం వల్ల 2OH మైనస్గా కన్వర్ట్ అయింది అనమాట. ఇది మనకి ఓవరాల్ సెల్ రియాక్షన్స్ ఇన్ మెర్క్యూరీ సెల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమరీ బ్యాటరీ. అంటే ఇది కూడా మనకి ఏమవుతుందంటే ప్రైమరీ బ్యాటరీ. దీన్ని ఎందులో అంటే వాచెస్లోని మనకి ఏవైనా హీరింగ్ ఎయిడ్స్లో అంటే వినికిడి పరికరాలు యూజ్ చేస్తాను. మనకు ముందు చెప్పినటువంటి లెక్లాంచి సెల్ కానీ అదే లెక్లాంచి సెల్ డ్రై సెల్ అని చెప్పాం కదా, అది ట్రాన్సిస్టర్స్లోను క్లాక్స్లోను అది కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీ కోసం మనకు తెలియాలి. జనరల్గా సెకండరీ బ్యాటరీకి వచ్చేసరికి సెకండరీ బ్యాటరీలో ఏం జరుగుతుంది అనేది మనకి ఇది ఎందులో యూజ్ చేస్తామో ఏం జరుగుతుంది అనేది మనకి తెలియాలి. సెకండరీ బ్యాటరీ తీసుకున్నట్లయితే ఏ సెకండరీ బ్యాటరీ ఆఫ్టర్ ఇట్స్ యూజ్ కెన్ బి రీఛార్జ్డ్ అండ్ కెన్ బి యూజ్డ్ అగైన్. అది మనకు మెయిన్. అంటే ఈ సెకండరీ బ్యాటరీ ప్రైమరీ బ్యాటరీలా కాకుండా దీన్ని మళ్ళీ మనము ఛార్జింగ్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అన్నమాట. ప్రైమరీ బ్యాటరీ ఒకసారి వినియోగించిన తర్వాత మళ్ళీ దానిలో ఓవరాల్ సెల్ రియాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం వల్ల మనకు అది రీయూజ్ చేయలేము. కానీ దీన్ని ఛార్జ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి సెకండరీ బ్యాటరీ అనమాట. ఈ సెకండరీ బ్యాటరీకి వచ్చేసరికి దీనికి డిశ్చార్జ్ అంటే ఛార్జ్ డిశ్చార్జ్ చేయడం వల్ల మనకి దీనిలో ఓవరాల్ సెల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అందుకే ఇక్కడ ఇచ్చాడు ఏ సెకండరీ సెల్ ఆఫ్టర్ ఇట్స్ యూజ్ కెన్ బి రీఛార్జ్డ్ అండ్ కెన్ బి యూజ్డ్ అగైన్. A good secondary cell undergoes a large number of discharging and charging cycles. అంటే దీనిలో డిశ్చార్జింగ్ అండ్ ఛార్జింగ్ సైకిల్స్ అనేవి జరగడం వల్ల ఎక్కువసార్లు జరగడం వల్ల ఒక మంచి అంటే ఇక్కడ ఇచ్చాడు ఏ గుడ్ సెకండరీ బ్యాటరీ, ఒక మంచి సెకండరీ బ్యాటరీ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఎక్కువసార్లు మనం డిశ్చార్జింగ్ చేయడం వల్ల ఛార్జింగ్ చేయడం వల్ల ఛార్జింగ్ సైక్లిక్స్ చేయడం వల్ల దీన్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు, సెకండరీగా యూజ్ చేయొచ్చు అని చెప్తాడు అనమాట. అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ బ్యాటరీ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, లెడ్ నిక్షేపక బ్యాటరీ అంటాం. ఈ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అనేది దీనికి ఎగ్జాంపుల్. మరి దీన్ని ఎక్కువగా ఆటోమొబైల్స్ అంటామంటే రవాణా సాధనాలు అంటే రవాణా వాహనాల్లోనూ, ఇన్వర్టర్స్ అంటాం మనం ఇంట్లో వాడుతున్నటువంటి ఎక్కడైనా వాడచ్చు. ఇన్వర్టర్స్లో ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆటోమొబైల్స్ అండ్ ఇన్వర్టర్స్. ఇక్కడ ఇచ్చాడు లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఇట్స్ యూజ్డ్ యాజ్ ఆటోమొబైల్స్ అండ్ ఇన్వర్టర్స్. దీన్ని ఆటోమొబైల్స్ అండ్ ఇన్వర్టర్స్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండరీ బ్యాటరీ. అయితే ఇక్కడ దీనిలో ఏంటి ఆనోడు, దీనిలో కాథోడ్ ఏంటి, దీనిలో ఓవరాల్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఏంటి, సెల్ రియాక్షన్స్ ఏంటి అనేది మనకి తెలియాలి. దీ సెల్ యొక్క అంటే జనరల్ రఫ్ డయాగ్రామ్ మనం వేసాము. ఎగ్జాక్ట్గా మనం ఇన్వర్టర్ బ్యాటరీ అనేది మనం ఎగ్జాక్ట్గా వేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఓవరాల్ అంటే కంప్లీట్గా మనము షేప్ ఆఫ్ ది బ్యాటరీ స్ట్రక్చర్ అనేది దీనిలో చూపించడం జరిగిందనమాట. ఆ షేప్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ గివెన్ బిలో. ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాటరీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్వర్టర్ బ్యాటరీ. మరి బ్యాటరీలోకి వచ్చేసరికి దీనిలో ఆనోడు కాథోడు ఓవరాల్ రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. మరి లెడ్ బ్యాటరీకి వచ్చేసరికి ఆనోడ్ ఈజ్ లెడ్. దీనిలో ఆనోడ్ ఏంటి లెడ్. కాథోడ్ ఈజ్ లెడ్ ఆక్సైడ్ అంటే PbO2 అనమాట కాథోడ్. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈజ్ 38% H2SO4 సొల్యూషన్. దీనిలో 38% ఏం తీసుకోవాలి H2SO4 సొల్యూషన్ అనేది తీసుకోవాలి. దిస్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఇన్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఆఫ్ సెకండరీ బ్యాటరీ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ద సెల్ రియాక్షన్స్ ఆర్ గివెన్ బై అంటే దీనిలో సెల్ రియాక్షన్స్ ఏం జరుగుతాయి, ఆనోడ్ దగ్గర ఏంటి కాథోడ్ దగ్గర ఏంటి అనేది కూడా మనకి తెలియాలి. అయితే ఇక్కడ ఆనోడ్ దగ్గర జనరల్గా ఏం జరుగుతుంది చెప్పాము, ఆక్సిడేషన్, కాథోడ్ దగ్గర రిడక్షన్. ఇక్కడ ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ తీసుకున్నట్లయితే ఆక్సిడేషన్ రియాక్షన్లో చూసుకున్నట్లయితే లెడ్ అనేది అంటే మనం ఇక్కడ H2SO4 తీసుకున్నాం కదా, అంటే సల్ఫేట్ అయాన్స్ అనేవి జనరల్గా ఉంటాయి. ఆ సల్ఫేట్ అయాన్స్ అనేవి ఫస్ట్ ఆనోడ్ దగ్గర లెడ్తో కనెక్ట్ అయ్యేటప్పుడు ఏమొచ్చింది Pb + SO4 2- అంటే సల్ఫేట్ అయాన్స్ గివ్స్ రైజ్ టు PbSO4. ఇక్కడ 2- ఉన్నాయి కదా, లాస్ ఆఫ్ అంటే ఈ 2- ఇక్కడికి వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యింది. అలాగే కాథోడ్ రియాక్షన్ తీసుకున్నట్లయితే కాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది రిడక్షన్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం తీసుకున్నాము రిడక్షన్ దగ్గర PbO2. ఆ PbO2 అనేది లెడ్ ఆక్సైడ్ అనేది ఏమవుతుంది సల్ఫేట్ అయాన్ మళ్ళీ ఇంకా దీనిలో ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ ఉంది కదా, దానిలో ఉండే సల్ఫేట్ అయాన్తో మళ్ళీ కనెక్ట్ అవుతూ 4H+ అయాన్ని గెయిన్ చేసుకుంటూ నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్. అయితే మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎలాగంటే జనరల్గా సల్ఫేట్కి వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ఇవి 2 ఎలక్ట్రాన్స్, ఈ 2 మైనస్లకి 4H ప్లస్లు అనమాట. ఇక్కడ అంటే ఓవరాల్ రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి SO4 జనరల్గా ఏంటి PbO2 ప్లస్ SO4 2 మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అనమాట. 4H ప్లస్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే ఇక్కడ 4 ప్లస్లు, 4 ప్లస్లకి 4 మైనస్లు ఉండాలి కదా. ఇవి SO4 2 మైనస్ ఒకటి, నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 4 మైనస్ అనమాట. ఇది మనకి ఓవరాల్గా ఉన్నటువంటి రియాక్షన్లో రియాక్టెంట్ పార్ట్స్. మరి ఇక్కడ మనకి ప్రొడక్ట్స్కి వచ్చేసరికి PbSO4 నుండి ఏమొచ్చింది, PbO2 ప్లస్ SO4 నుండి ఏమొచ్చింది PbSO4గా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి 2 ఆక్సిజన్ ఆటమ్స్ 4H ప్లస్లో కలిపి ఏమొచ్చింది 2H2Oగా మనకి కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట. మరి ఓవరాల్ కంప్లీట్ రియాక్షన్ తీసుకున్నట్లయితే మనకి ఇది ఆనోడు కాథోడు ఓవరాల్ రియాక్షన్ తీసుకున్నట్లయితే ఏముంది ఇక్కడ Pb ప్లస్ PbO2, నెక్స్ట్ ఇందులో 2H ప్లస్లు అంటే 4H ప్లస్లు ప్లస్ 2 SO4 2 మైనస్లు కలిపితే ఏమొచ్చింది 2H2SO4 వచ్చింది. గివ్స్ రైజ్ టు 2 PbSO4 ప్లస్ 2H2O. lead ప్లస్ lead ఆక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైజ్ టు lead సల్ఫేట్ ప్లస్ 2H2O అనేది ఓవరాల్ కంప్లీట్ సెకండరీ సెల్లో జరిగినటువంటి ఓవరాల్ రియాక్షన్ అనేది. ఇది కూడా మనకి మెయిన్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనిలోకి వచ్చేసరికి మనకి డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే దీని కింద ఇక్కడ 38% H2SO4 సొల్యూషన్ ఉంటూ దానిపైన పాజిటివ్ అంటే వాటి యొక్క ఆనోడ్ కాథోడ్ అరేంజ్మెంట్ అనేది పెడుతూ మనకి ఓవరాల్ సెకండరీ బ్యాటరీ యొక్క స్ట్రక్చర్ అనేది మనం ఈ విధంగా చూపించవచ్చు అనమాట. ఇది మనకి బ్యాటరీస్ కోసం జనరల్గా ఈ బ్యాటరీస్లో మనకి సెల్ రియాక్షన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెల్ రియాక్షన్స్ దీనిలో బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా మనకి IPE పర్పస్లో 8 మార్క్స్ కింద ఎక్కువసార్లు అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కాకపోతే దీనిలో సెల్ రియాక్షన్స్ అనేవి కాస్త బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తు ఉండవు కాబట్టి ఓవరాల్ సెల్ రియాక్షన్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. నమస్తే.